ఓకే చూడండి, ఈరోజు యాక్చువల్గా లైవ్లో చాలామంది టెలిగ్రామ్లో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, యూట్యూబ్లో కానీ జూమ్లో కానీ అడుగుతున్నారు కదా. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందులో లైవ్ అయితే బాగుంటుందో అందులో ఇద్దాం. ఎందుకంటే కంటిన్యూగా లైవ్ ఇవ్వాలి. అది ఎందులో అయితే ఏ ప్లాట్ఫామ్ అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాన్ని చూజ్ చేసుకొని మీకు అందులోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈరోజు ప్రైజ్ యాక్షన్కి వెళ్తే ఈరోజు అనాలిసిస్లో చూసి ఉండొచ్చు. ఒకవేళ లైవ్లో కూడా మీకు క్లియర్గా ప్రతి క్యాండిల్ గురించి కూడా నేను చెప్తూనే వచ్చాను. 9:15 to 3:30 వరకు నేను అవైలబుల్గా ఉన్నాను. ప్రతి క్వశ్చన్కు కూడా నేను క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇవ్వలేదు అనిపించిన వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ కమెంట్ని కూడా తీసుకొని కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈరోజు చూద్దాం. రేపు మనకు ఫినాన్స్ నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంది కాబట్టి దీని గురించి క్లియర్ అనాలిసిస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్యాండిల్ అన్నిట్లలో బులిష్ క్యాండిల్ వచ్చింది. ఫస్ట్ 15 minutes క్యాండిల్ మన లెవెల్ దగ్గర రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్ పైనకి కూడా సస్టైన్ అవ్వలేదు మార్కెట్. కాబట్టి మనం దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు 21,230 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకంటే ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ లెవెల్ని కూడా టచ్ చేయలేదు. ఒకవేళ 21,230 లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్గా పరిగణించినప్పుడు ఈ లెవెల్ పైన స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే మళ్ళీ రీటెస్ట్ ఎప్పుడైతే అవుతుందో అక్కడి నుంచి బయింగ్ ప్లాన్ చేసుకుంటాం. 21,350 మన టార్గెట్. ఒకవేళ రేపు మార్కెట్ ఓపెన్ అవ్వడమే డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే అక్కడ నుంచి 21,140 నుంచి వెళ్ళి రీటెస్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు 21,070, 21,000 కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈలో కూడా హిట్ అవ్వచ్చు మార్కెట్లో. ఓకేనా, మనకి ఇంకా కూడా కొంచెం డౌన్ సైడ్ లెవెల్స్ చాలా హెవీగానే ఉన్నాయి. ఈ లెవెల్ 21,820 వరకు కూడా మనకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ డేనే కాబట్టి ఒక డోజీ క్యాండిల్ వచ్చింది. ఈ డోజీ క్యాండిల్ ఎబ్బు సస్టైన్ అయితే బయింగ్ సైడ్ ఉంటుంది, డౌన్ సైడ్ సస్టైన్ అయితే డౌన్ సైడే ఉంటుంది. కాబట్టి మార్కెట్లో కొంచెం ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఫస్ట్ వీక్ మాత్రం కొంచెం వాలటైల్గానే ఉండొచ్చు, లేదంటే కన్సల్టేషన్గా ఉండొచ్చు. కొంచెం ఆచి చూసి మాత్రం ట్రేడ్ చేసుకోర్రి, డైరెక్ట్గా ఎంట్రీస్ అవ్వద్దు. ఈరోజు నేను ఎంట్రీ తీసుకోవడానికి ఎంత కష్టపడ్డాను, ఎంతసేపు వెయిట్ చేశాను అనేది ఈరోజు లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు చూసి ఉంటారు కదా. ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు నాకు ఛానల్కి చాలా యూజ్ అవుతుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, సేమ్ 47,640 అనేది చాలా వరకు రెసిస్టెన్సీ లెవెల్గా పనిచేసింది. ఒకవేళ రేపు 47,640 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కనీసం 15 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత రీటెస్ట్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ 47,640 నుంచి వెళ్ళి బయింగ్ ప్లాన్ చేసుకొని అక్కడ నుంచి 47,810 వరకు మనకు టార్గెట్ ఉంటుంది. మీ ప్రైజ్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ చేసుకోర్రి. ఒకవేళ మార్కెట్లో 47,640 లెవెల్ పైన క్లోజ్ అయ్యి మళ్ళీ వచ్చి డౌన్ సైడ్ ఇమీడియట్గా క్లోజ్ అయిందంటే రీటెస్ట్ మీద సెల్లింగ్ ప్లాన్ చేసుకోవడమే. ఖచ్చితంగా 47,410, 47,220 కూడా హిట్ అవ్వచ్చు. చాలా బేరిష్ క్యాండిల్ కూడా రావచ్చు. ఈరోజు డోజీ క్యాండిల్ పడిందంటే రేపు పెద్ద క్యాండిల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, లెంతీ అవుతుంది అని చెప్పి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఇంకా డౌట్ క్లారిఫై కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, నిఫ్టీ చూడండి. నిఫ్టీ కూడా సేమ్ ఈరోజు హై ఏదైతే క్రియేట్ చేసిందో అదే హై. అక్కడి నుంచి వెళ్ళి ఫాలింగ్ మాత్రమే జరిగింది, రీటెస్ట్మెంట్ కూడా జరగలేదు. నిఫ్టీలో డౌన్ సైడ్ ఉండే బదులు ఉండకపోవడమే బెటర్ అనుకుంటున్నాం. మిగతా దాంట్లో డౌన్ సైడ్ ఉన్నా కూడా మనకు 22,350 లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ దీని కింద క్లోజ్ అయ్యి గిట్ని ఈరోజు ఎలాగైతే యథావిధి ప్రైజ్ యాక్షన్ జరిగిందో ఈ లెవెల్కి వచ్చిన తర్వాత రిజెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఏదైతే ప్రైజ్ యాక్షన్ చేసుకుంటూ వచ్చిందో మార్కెట్ కొంచెం కంప్లీట్గా రేపు ఇదే లెవెల్కి వచ్చిన తర్వాత ఈ లెవెల్ దగ్గర నుంచి ఏదైతే రిజెక్ట్ అవుతుందో 350 నుంచి వెళ్ళి పైనకి వెళ్ళొచ్చు. లేదంటే 222 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ నుంచి వెళ్ళి కూడా మనకు మొమెంటం రావచ్చు. ఈ లెవెల్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. 1 hour టైం ఫ్రేమ్ ఎంట్రీస్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అవి కూడా చాలా వరకు మీకు యూజ్ అవుతాయి. ఇంకా మీకు కమెంట్ సెక్షన్లో డౌట్స్ ఏది ఉన్నా అడగండి, నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో లైవ్ మాత్రం ఏ ఛానల్ ఎందులో అయితే బెటర్ ఉంటుందో అందులో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైవ్కి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.